రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కొత్త బస్టాండ్ వద్ద సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం 2 గంటల పాటు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెప్పినా వినకుండా రైతులు ఎంఆర్ఓ కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. సంబంధిత అగ్రికల్చర్ అధికారులు యూరియా కొరతపై స్పందించలేరని మండిపడ్డారు. సంఘటన స్థలానికి ఆర్ఐ రఘు చేరుకుని రైతులకు నచ్చజెప్పిన వినకపోవడంతో తహసీల్దార్ సురేష్ చరవాణిలు రైతులతో మాట్లాడి యూరియా కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, వివిధ పార్టీల నేతలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైతులకు యూరియా అందించేటువంటి విషయంలో రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈరోజు రైతులను కమిషన్ల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ రైతాంగ కష్టాల మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు గతంలో రైతు బంధు వీళ్ళకి సకాలంలో అందించకుండా, రైతు రుణమాఫీ సకాలంలో చేయకున్నప్పటికీ కూడా కష్ట నష్టాలు కోర్చి ఈరోజు రైతాంగం ఈరోజు వరి పంటను పండించిన పంట ఈరోజు కలుపులు తీసినా కూడా ఈరోజు రైతులకు యూరియాను అందించేటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక ముస్తాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రైతు దిక్కుతోచని పరిస్థితిలో బిక్కుమంటూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మా గ్రామం తెలుగు మధ్య మండలం ముస్తాబాద్ సొసైటీలోకి పోయినాం. సొసైటీలోకి పోతే మీరు తెలుగు మధ్యకి మాకు సొసైటీకి సంబంధం లేదు, బాధకాలన్నా పోతుగాలన్నా తీసుకోమని అన్నారు. పోతుగాలకు పోతే పోయేవారికి ఉన్నాయి 200 బస్తాలు, పోయేవారికి అవి కంప్లీట్ అయిపోయింది. ఆడికి వెళ్ళిపోయి బాధకాలు పోయినాం. బాధకాలు కాడ ఎన్నడంటే పోయిన శుక్రవారం అక్కడ లైన్ పెట్టి వచ్చినాం ఆధార్ కార్డు. అటు మేము పోయేవారికే కథ మళ్ళీ ఈ కార్డును పక్క పెట్టి ఆ ఉన్న కార్డుని దమ చేసి తీసుకున్నారు, అయిపోయినాయి. ఆడ కూడా 1 లోడు బాధకాలు దిగింది, పోతుగాలు దిగింది, 1 లోడు. అవి ఒడిచిపోయినాయి. వారం రోజుల నుంచి వరకు సంచి బస్తా దొరకలేదు మాకు. ఇక్కడ ఏది గోమర్రకు వచ్చి 3 రోజులు అవుతాను. 3 రోజుల నుంచి అవి ఇస్తలేరు, అన్న తీసులేదా ఇస్తలేరు. ఏమన్నా అంటే మాకు డీడీ రాలేదు, పైనుంచి పర్మిషన్ రాలేదు అంటారు. మాకు వేరే ఏం అవసరం లేదు. ఇంకా ఊరియా బస్తాలు ఇప్పేది అంతే. మనిషికి 1 తరగతి 2 తరగతి. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. అది పొలాలు నాటేసి 15 రోజులు అవుతుంది, ఈ వరకు ఊరియా లేదు. అది ఎట్లా పంట పండేది, మొదలు పెట్టుబడులు పెట్టినా కథ ఏంది. ఇప్పుడు పంట అది వస్తుందా రాదా? మనిషి 2 బస్తాలు ఇప్పటికి పర్మిషన్ రాని. ఆ పర్మిషన్ యూరియా గురించి పొద్దున 6 గంటలకు వచ్చినాం ఇక్కడ. అందులో చెప్పులు కానీ ఏది కానీ లైన్లో పెట్టుకుంటుంటే ఇంతవరకు టైంకి వచ్చినాక వాళ్ళు ఇప్పుడు యూరియా ఇస్తలేరు. రైతుల కష్టాలు ఎవరికి అర్థమవుతారో వాస్తవంగా చెప్పాలంటే